మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆర్టీసీకి 375 కోట్లు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాయితీలకు 212 కోట్లు, సంస్థకు ఆర్థిక సాయంగా 162 కోట్లు. ఓకే, మంచికి చేసిరా చెడుకు చేసిరా అని పక్కన పెడితే, దయచేసి బస్సులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఎక్స్ట్రా బస్సెస్ వేయండి. ఎందుకంటే ఉచిత ఆర్టీసీ అనేది మంచి డెసిషన్ తీసుకోండి. రద్దు చేయండి అని ఎంత మొత్తుకున్నా మీరు చేస్తలేరు. కాకపోతే ఏంటంటే బస్సెస్ రష్ పెరగడం వల్ల ఆపకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ అట్లనే ఆటో డ్రైవర్స్ కి న్యాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. సో ఆటో డ్రైవర్స్ విషయంలో కూడా ఈరోజు కేబినెట్ లో మీరు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్ గా ఒకరికి మంచి చేయాలి, ఒకటి తీసుకొచ్చినప్పుడు ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇది జీవితాల గురించి సమస్య. సో దయచేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను, వాళ్ళ కుటుంబాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు చేతుల దండం పెడుతున్నా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించండి. నెలకు మీ ప్రభుత్వం తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున మరి వాళ్ళ కుటుంబ పోషణను, బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేదంటే ఉచిత ఆర్టీసీలో 50% తీసుకోండి. మన సిటీస్ లో పెద్ద ఎఫెక్ట్ పడతలేదు, కానీ రూరల్ ఏరియాస్ లో షేర్ ఆటోస్ కి పెద్ద ఇబ్బంది పడుతుందండి. అందరూ కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. మామూలుగానే వాళ్ళకి గిరాయికి వస్తేనే వాళ్ళకి ఏదైనా నడుస్తుంది. మరి అటువంటిది వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారు. సో దయచేసి ముఖ్యంగానే అసలు ఇందాక మాట్లాడడం మర్చిపోయినా, ఆటో డ్రైవర్ల గురించి కూడా ఒకసారి ఈరోజు కేబినెట్ లో చర్చించాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటా ఉన్నాను. అండ్ అట్లనే పంజాబ్ గవర్నర్ రాజీనామా వ్యక్తిగత కారణాలతోనే చేశానని రాష్ట్రపతికి పురోహిత్ లేఖ. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం వేళ కీలక పరిణామం. చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ పదవికి సైతం రాజీనామా. పంజాబ్ గవర్నర్ రాజీనామా చేసిందంట. 71 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు. అభ్యర్థుల జాబితా విడుదల. మహిళా శిశు సంక్షేమ శాఖలో 23, వైద్య విధాన పరిషత్ లో 52 పోస్టులట. అప్లై చేసుకోండి. సో 71 పోస్టులు పడ్డాయి. 60 ఏళ్లు ఏం చేశారు? వక్ఫ్ ఎండోల్మెంట్ భూములు గుర్తించారా? సామాన్య రైతులను ఇబ్బంది పెట్టద్దు, జియో ట్యాగ్ చేయాల్సిందే అధికారులకు ధరణి కమిటీ స్పష్టం.